ఇళయ దళపతి విజయ్ త్వరలో సినిమాలకి స్వస్తి చెప్పబోతున్నాడు. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన క్రమంలో విజయ్ చివరిగా కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వినోద్ దర్శకత్వంలో జననాయకన్ పేరుతో మూవీ చేస్తున్నాడు. విజయ్ చివరి చిత్రం కావడంతో దీనిపై అంచనాలు బాగా ఉన్నాయి. ఈ మూవీ బాలయ్య నటించిన భగవంత్ కేసరికి రీమేక్ అనే ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ ఈ చిత్రం బాలయ్య మూవీకి రీమేక్ కాదనే టాక్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. భగవంత్ కేసరి సినిమాలోని ఒక సీన్ మాత్రమే జననాయకన్ లో వాడుకుంటున్నారట. ఈ సీన్ కోసమే ఆ సినిమా మొత్తం రీమేక్ హక్కుల్ని 4.5 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారని ప్రచారం జరుగుతోంది. భగవంత్ కేసరి సినిమాలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే సీన్ చాలా హైలైట్ కాగా అది మంచి ఎమోషన్ ని పండించింది. కేవలం ఆ సీన్ ని మాత్రమే రీమేక్ చేయడానికి భగవంత్ కేసరి రైట్స్ మొత్తం కొనుక్కున్నారని చెప్తున్నారు. నందమూరి బాలకృష్ణ శ్రీలీల నటించిన ఆ సీన్ జననాయకన్ లో కూడా పెట్టారట. ఈ ఒక్క సీన్ తప్ప భగవంత్ కేసరికి జననాయకన్ కి అస్సలు సంబంధం లేదని, రెండు కథలు వేరువేరేని అంటున్నారు మేకర్స్. మరి దీనిపై ఫుల్ క్లారిటీ రావాల్సింది. వినోద్ దర్శకత్వం వహిస్తున్న జననాయకన్ సినిమా షూటింగ్ జూన్ నాటికి పూర్తవుతోంది. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో బాబీ డియోల్, పూజా హెగ్డే, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, నరేన్, ప్రియమణి, మమిత వంటి స్టార్ తారాగణం నటిస్తోంది. జననాయకన్ సినిమా 2026 జనవరి 9న ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో విజయ్ దళపతి విజయ్ కొండాన్ పాత్రలో నటించబోతున్నారని అంటున్నారు.